దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రగిరి నూతన రూపు సంతరించుకోనుంది. తొలి దశలో 200 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించగా పురాతన భవనాలు, ఆలయాల కూల్చివేతలతో పాటు నిర్మాణ పనుల ప్రారంభానికి శనివారం పూజాధికారులు జరపనున్నారు. వెంటనే పనుల్ని ప్రారంభించి వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు టెండర్ దక్కించుకున్న నిర్మాణ సంస్థ ప్రతినిధులు, కన్సల్టెన్సీ బాధ్యులు ఆలయ ఈవో దామోదర్రావుతో కలిసి రామాలయ పరిసర ప్రాంతాలను శుక్రవారం పరిశీలించి చేపట్టాల్సిన పనుల మీద సమీక్షించారు. 16వ శతాబ్దంలో భక్త రామదాస్గా పేరుగాంచిన కంచర్ల గోపన్న భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించారు. 1960లో ఆలయంలో గోపురం పనులు చేపట్టారు. అనంతరం స్వల్ప మార్పులు తప్ప ఇప్పటి వరకు రామాలయ అభివృద్ధి జరగలేదు. కాలక్రమేణా భద్రాచలానికి భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నడుంబికించింది. అయితే రామదాసు నిర్మించిన ప్రధాన ఆలయం మినహా ఇతర ఉపాలయాలు, పరిపాలనా భవనాలు, వంటశాలలు, పూజా మండపాలు, పార్కింగ్ జోన్లు, ఇతరత్ర వసతులను జోడించేలా 586 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించింది. ఇందులో తొలి విడతగా గోదావరి ఒడ్డున 75 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు ఆలయ కాంప్లెక్స్ విస్తరణకు 180 కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ఇతర కార్యాలయాల నిర్మాణానికి 96 కోట్లు కలిపి 351 కోట్ల విలువైన పనులను 2027 నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. కానీ ఇందులో కాంప్లెక్స్ విస్తరణ పనుల అంచనాలను 200 కోట్లకు సవరించి చేపట్టేందుకు సిద్ధమై టెండర్ను ఖరారు చేశారు. ఇతర పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఇక రెండో విడతగా 6 ఎకరాల స్థలంలో పార్కింగ్, ఇతర అభివృద్ధి పనులతో 108 కోట్లతో 2028 నాటికి మూడో విడతగా భద్రాచలం టెంపుల్ టౌన్ అభివృద్ధిని 127 కోట్లతో 2029 నాటికి పూర్తి చేయాలని ప్రణాళికను రూపొందించారు. కాగా ప్రధాన ఆలయానికి ఎలాంటి మార్పులు లేకపోవడంతో భక్తుల దర్శనానికి ఆటంకం కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక భద్రాద్రి ఆలయం అభివృద్ధి పనులకు సంబంధించిన అప్డేట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అన్వేష్ అడిగి తెలుసుకుందాం. అన్వేష్. యశ్వేత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామాలయం అభివృద్ధి పనులు అయితే నేటి నుండి ప్రారంభమయ్యాయని చెప్పాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మరియు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఈ పనులను అయితే కాంట్రాక్టర్లతో ప్రారంభించారని చెప్పాలి. ఈ కార్యక్రమానికి ముందు భద్రాచలం రామాలయం ఆలయ అర్చకులు అయితే ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ పనులను అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పనుల్లో భాగంగా స్వామివారి ఆలయం, ప్రధాన ఆలయం, అలాగే ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా మిగతా ఆలయాన్ని అంతా మార్చే విధంగా అయితే మాస్టర్ ప్లాన్ అయితే ఒకటి ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. రూపాయి 586 కోట్లతో మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపగా తొలి విడతలో రూపాయలు 200 కోట్లతో ఆలయ విస్తరణ పనులు అయితే నేడు ప్రారంభించారని చెప్పాలి. నేడు పూజాది కార్యక్రమాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని చెప్పాలి. అటు జిల్లా కలెక్టర్ అంకిత్ మరియు మన తెల్ల వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కొబ్బరికాయలు కొట్టి పూజ కార్యక్రమాలు నిర్వహించి అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పాలి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రగిరి నూతన రూపు సంతరించుకునుంది. తొలి దశలో రూపాయలు 200 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించగా పురాతన భవనాలు, ఆలయాలు కూల్చివేతతో పాటు నిర్మాణ పనులు శనివారం ఈ రోజు అయితే ప్రారంభించడం జరిగింది. వెంటనే పనులు ప్రారంభించి వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం ఆదేశించినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. ఈ మేరకు టెండర్ దక్కించుకున్న నిర్మాణ సంస్థ ప్రతినిధులు, కన్సల్టెన్సీ బాధ్యతలు కూడా ఆలయ దామోదర్తో కలిసి నేడు రామాలయ పరిసర ప్రాంతాలను శుక్రవారం
పరిశీలించి చేపట్టాల్సిన పనులను కూడా మొత్తం పూర్తిగా సమీక్షించారనే చెప్పాలి. 16వ శతాబ్దంలో భక్త రామదాసుగా పేరుగాంచిన కంచెల గోపన్న భద్రాచలంలో రామాలయం నిర్మించారని, 1960లో ఆలయంలో గోపురం పనులు చేపట్టారు. అనంతరం స్వల్ప మార్పులు తప్ప ఇప్పటి వరకు రామాలయం అభివృద్ధి అయితే ఎటువంటిది జరగలేదు. కాలక్రమేణా భద్రాచలానికి భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా ఆలయ అభివృద్ధిని అయితే ఆ సుమారు 358 కోట్లు అయితే ఆలయ అభివృద్ధికి శాంక్షన్. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో 100 కోట్లు భద్రాచల రామాలయ అభివృద్ధికి ప్రకటించినప్పటికీ అవి ప్రకటనలకే పరిమితం అవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్టను ఏ విధంగా అభివృద్ధి చేశారో దానికి మించి భద్రాచల రామాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఒక పట్టుదలతో రామాలయ అభివృద్ధి అయితే 200 కోట్ల నిధులతో విస్తరణ అయితే చేపట్టడం జరిగింది శ్వేత. అంతేకాకుండా 586 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలిపింది. ఇందులో తొలి విడతగా గోదావరి ఒడ్డున 75 కోట్ల పనులతో చేపట్టడంతో పాటు ఆలయ కాంప్లెక్స్ విస్తరణకు 180 కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధి ఇతర కార్యక్రమాలకు అయితే 96 కోట్లు కలిపి మొత్తం 350 కోట్ల విలువైన పనులను 2020 జూలై నాటికి పూర్తి చేయాలని అయితే ప్రతిపాదించారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో అంతేకాకుండా రామాలయం అభివృద్ధి పుష్కరాల టైం కల్లా పూర్తి కావాలని గోదావరి వద్ద కూడా గోదావరి ఘాట్లను కూడా ముందు భక్తులకైతే అందుబాటులోకి తేవాలని టెండర్ వేసినటువంటి కాంట్రాక్టర్లకైతే అటు ఎమ్మెల్యే ఇటు జిల్లా కలెక్టర్ అంకిత్ కూడా తెలిపినట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది శ్వేత. రైట్. అయితే ప్రభుత్వం 300 కోట్ల నిధులు మంజూరు చేసింది, కానీ 200 కోట్ల నిధులతోనే డెవలప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది నిజమేనా? దీన్ని ఎలా చూడొచ్చు? మొదటి విడతగా అయితే 200 కోట్ల నిధులతో ఆలయ విస్తరణ చేపట్టి అనంతరం మిగిలిన అమౌంట్ కూడా రెండో విడతలో అభివృద్ధి కార్యక్రమాలకైతే చేపట్టినట్లయితే ప్రభుత్వం తెలుపుతుంది. గత ప్రభుత్వం 100 కోట్లు ప్రకటించి ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు రామాలయం అభివృద్ధికి అని చెప్పి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే కాంగ్రెస్ నాయకులు అయితే అటు ఎమ్మెల్యే ఏమి అటు అధికారులు అయితే తెలుపుతున్న ఇది అయితే ఉంది శ్వేత. అంతేకాకుండా 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్లో భాగంగా ముందుగా అటు గోదావరి దగ్గర ఉన్నటువంటి పుష్కర ఘాట్లు, అనంతరం రామాలయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాహారాలు, చుట్టుపక్కల రామాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విస్తా కాంప్లెక్స్ వీటన్నిటిని 200 కోట్లతో అంచనా వేసుకొని అయితే ముందుకు దిగారు. అనంతరం ఇంకా 100 కోట్లు ఇంకా మిగిలిన ఉన్నటువంటి 158 కోట్లే కాకుండా ఇంకా ఏమైనా రామాలయం అభివృద్ధికి డబ్బులు పెట్టవలసి వచ్చినా కూడా ప్రభుత్వం అయితే పెట్టడానికి సిద్ధంగా ఉందని అయితే ప్రభుత్వం వారు తెలుపుతున్నారు. అంతేకాకుండా భద్రాచలం రామాలయం అభివృద్ధి ఎట్టకేలకైతే ఈ రోజు పనులు ప్రారంభమైన చెప్పాలి. అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంకిత్ మరియు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు అలాగే ఆలయ ఈవో దామోదరరావు మాట్లాడుతూ ఏది ఏమైనప్పటికీ భద్రాచలం అభివృద్ధి పనులు మా హయాంలో ప్రారంభం అవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని వారు కూడా తెలపడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే 200 కోట్లతో ఈ పనులు ప్రారంభిస్తే ఇంకా ఉన్నటువంటి 158 కోట్లు సరిపోకపోతే కూడా ఇంకా ప్రభుత్వం అయితే డబ్బులు వెచ్చించడానికి సిద్ధంగా ఉందన్నట్లు అయితే తెలుపుతున్నారు. మొత్తం మీద భద్రాచలం రామాలయం అభివృద్ధికి అయితే 586 కోట్లతో మాస్టర్ ప్లాన్ కి అయితే ప్రభుత్వం ముందుకు దిగిందనే చెప్పాలి. ఈ రోజు నుండి ఈ పనులను ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారని చెప్పాలి శ్వేత. అన్వేష్, ఇందాక మీరు చెప్పినట్లుగా గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని చెప్పారు. అండ్ ప్రధానంగా భద్రాచలం విషయానికి వస్తే 1960 తర్వాత ఇప్పటి వరకు అభివృద్ధి పనులు ఆలయ పునర్నిర్మాణం చేపట్టలేదు అని తెలుస్తోంది. సో రేవంత్ సర్కార్ హయాంలో ఈ అభివృద్ధి జరుగుతుంది అని అనుకోవచ్చా? శ్వేత, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో రామాలయం అభివృద్ధికి అయితే 100 కోట్లు ప్రకటించారు. అంతేకాదు కేసీఆర్ భద్రాచలం వచ్చిన గోదావరి సమయంలో గోదావరి 72 అడుగులు వచ్చిన సమయంలో భద్రాచలం వచ్చిన సమయంలో అయితే 1000 కోట్లు భద్రాచలం అభివృద్ధికి అయితే ప్రకటించారు. అందులో రామాలయానికి వచ్చేసి సుమారు 500 కోట్లు, అంతాగే భద్రాచలం కరకట్ట నిర్మించడానికి వీటన్నిటికీ అని చెప్పి అయితే డబ్బులు ప్రకటించినప్పటికీ ఆ డబ్బులు ఎటువంటి 1 రూపాయి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో రామాలయం అభివృద్ధికి అయితే వెచ్చించలేదు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే 586 కోట్లతో అంచనాతో ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా 200 కోట్ల రూపాయలకైతే టెండర్లు పూర్తి అయిపోయాయి. ఆ పనులు కూడా ఈ రోజు నుండి ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు. అంతేకాకుండా దేవస్థాన అభివృద్ధిలో భాగంగా గోదావరి ఒడ్డిన సుదర్శన చక్రం ప్లాన్ కు 75 కోట్లు, ఆలయం విస్తా కాంప్లెక్స్ కు విస్తరణకు 180 కోట్లు, పరిసరాల అభివృద్ధి ఇతర కార్యాలయ నిర్మాణాలకు 96 కోట్లు, మొత్తంగా 350 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రతిపాదనలు సిద్ధం చేసిందని చెప్పాలి. ఇవన్నీ కూడా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు వారి గురుగారు అనేటువంటి మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలోనే
రామాలయం అటు తుమ్మల నాగేశ్వరరావు, అటు పొంగులేటి ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఎమ్మెల్యే చెప్పుకుంటూ భద్రాచలం అభివృద్ధి ఖచ్చితంగా చేయాలి, అటు కరకట్ట కానీ ఇటు భద్రాచలం రామాలయాన్ని కానీ డెవలప్ చేసిన అనంతరమే నేను మీతో ముందుకు వెళ్తానని చెప్పిన మాట తీసుకున్న తర్వాతనే ఆయన కూడా పార్టీ మారడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 200 కోట్లతో పెంచి గోదావరి ఒడ్డున పనులు నిధులు కుదించారు. 200 కోట్ల పనులకు టెండర్లు అయితే ఈ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ అభివృద్ధి గురించి ప్రభుత్వంతో పోటీ పడుతూ ఎప్పుడు సీఎంను కలిసినా, ఎప్పుడు పొంగులేటిని కలిసినా, ఎప్పుడు తుమ్మలని కలిసినా భద్రాచలం రామాలయం అభివృద్ధి, భద్రాచలం మాస్టర్ ప్లాన్, భద్రాచలం అని చెప్పి ఊక వారిని ఇది చేయడంతో వారు కూడా ముందుకు వచ్చి ఎట్టకేలకైతే వారి హయాంలో ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో అటు యాదగిరిగుట్టను ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే విధంగా రేవంత్ సర్కార్ కూడా భద్రాచలం రామాలయాన్ని దానికి దీటుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రోజైతే పనులనైతే మొదలు పెట్టారు. ఏదేమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భద్రాచలం రామాలయం అభివృద్ధి అయితే సాగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు శ్వేత. రైట్ అన్వేష్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే భద్రాచలం ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు ఏ ప్రభుత్వము చేయని విధంగా రేవంత్ సర్కార్ హయాంలో చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. సో మొదటి విడతగా విడుదలైనటువంటి నిధులతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు.